దేవుడు నీకు అందమైన ఫేస్ ఇచ్చాడు రా. నీ నోట్ల నుంచి వచ్చే బూతులు కూడా నీతుల్లా అనిపిస్తాయి. ఐ లైక్ ఇట్ యా. థ్యాంక్స్. ఆ పిరికి బాబాయ్ గారు చెప్పిన ప్రకారం అమ్మాయి ఈ టైంలో ఇక్కడికి రావాలి. నువ్వు మ్యాడ్ వేషాలు లేకుండా దూరంగా తిరుగుతా. అమ్మో నా టైం అందు ముందే చెప్పు. ఏం చేయను. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది? కర్రసాం రా. యూనో చిన్నప్పుడు మా చిన్నాన్న దగ్గర నేర్చుకున్నాను. మా చిన్నాన్న హిట్లర్ లో చిరంజీవి టైప్. ఏంట ఏంట్రా బాబీ, ఫ్లవర్ నీకు టిప్ ఇచ్చినట్టుంది. దెబ్బ అయిపోయావరా? టిప్ ఇస్తే టాప్ దాకా పాకేస్తానని పాపకు తెలియదురా. తెలదు. చూపిస్తా. 100 రూపాయల నోటికి రంగు ఉంటుందని తెలుసు కానీ ఇంత మంచి వాసన ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి. ఎందుకని అంటారు? ఒక అందమైన అమ్మాయి చేతితో ఇచ్చినందుక, లేకపోతే అది అర్థమైందండి. నాకు అర్థమైపోయింది. ఎనపెట్టి నేను తీసుకుంటే తుప్పాసన వచ్చేది, కానీ మీరు ఫ్రెష్గా తీసిచ్చారు కదా. 100 ఏళ్ళు బతకడం వేస్ట్ అండి. జస్ట్ 1 అవర్ ఈ నోటుగా పుట్టింటే ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత చక్కగా హాయిగా. చాలు, అక్కడితో ఆపు. ఆపకపోతే 6'2" ఉంటావు, కరెక్టేనా? కరెక్ట్. పొడుక్కి తగ్గలావు, ఫిగర్ బాగానే ఉంది. రోజు జాగింగ్ చేస్తావా? మంచి రంగు, మంచి కళ్ళు, ముక్కు, నోరు, మనిషిలాగానే ఉన్నావు. పర్వాలేదురా, అందగాడివే. ఎందుకురా నాతో పెట్టుకుంటావు? చచ్చిపోతావు, పోరా. నాకు భయం వేస్తుంది. చేతులు ఉనిపోతున్నాయి, గుండె దద్దట్లు ఆడిపోతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. అమ్మో, చాలా ఎక్కువ చేస్తున్నావు. నేనెవరో తెలుసా నీకు? నేను యాదగిరి కూతుర్ని. అయితే మాకేనా భయమా? హలో డాడీ. హలో, ఏమా బంగారు తల్లి, ఎక్కడున్నావు? డాడీ డాడీ నేను ఇది ఎన్నో ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోర్. నేను 3rd ఫ్లోర్ లో ఉన్నాను. ఏ 3rd ఫ్లోరా? ఇదిగో వస్తున్నా. ఏంట్రా? అది కాదు, నేనే వచ్చేస్తున్నాను. అప్పుడే? ఏం కావాలి కొనరా? నా షాపింగ్ అయిపోయింది డాడీ, నేనే వచ్చేస్తున్నాను. వద్దులే, నేనే వచ్చేస్తున్నా. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి 3rd ఫ్లోర్ లో ఉన్నానని కన్న తండ్రితో అబద్ధం చెప్పారంటే నిజం చెప్పండి, నేను నచ్చేసాను కదా? అట్లీస్ట్ నచ్చుతూ ఉన్నానా? మా నాన్న చేతిలో నువ్వు చస్తావని జాలిపడి అబద్ధం చెప్పాను. మా అంకుల్ మనుషులు చంపుతాడా? సారీ, మీ నాన్న మా అంకుల్ అంటాను, ఏమనుకోండి. మాట్లాడతాను ప్లీజ్. రేపు 9 గో కటింగ్ వస్తారా? నేనా? నీతోనా? ఇంపాసిబుల్. వస్తారా? రాను. అంకుల్ ఆగరా, చచ్చిపోతావు. వస్తారా? రాను. అంకుల్ వద్దు ప్లీజ్. వస్తారా? ఓకే, చస్తానా? వస్తాను ప్లీజ్. ఏంటి? నేనే వస్తానని చెప్పాను కదా. ఇదేంటి, ఏం కొనలేదా? షాపింగ్ అయిపోయింది డాడీ. ఏంట్రా బాబీ, ఫ్లవర్ ఫ్రూట్ అయిందా? దెబ్బ కూడా తగిలిందిరా. మూడులో పడాల్సిందే. ఈ ఫ్లవర్ రాదురా రే. దీపాలు కూడా ఎట్టేశారా బాబీ. ఎయిటింగ్ చేసి నా 8 తగ్గిపోతుంది.
కరెక్ట్ గా 9 పొద్దున్న 9 అని చెప్పి రాత్రి 9ంటికి రావటం మీ హైదరాబాద్ అమ్మాయి స్పెషల్ టెక్నిక్. అసలు రావటమే నీ మొహానికి చాలా ఎక్కువ. సంతోషించరా. మగపిల్ల నరే ఎవరే అనకూడదు, కళ్ళు పోతే తప్పు పాపం. పళ్ళు రాలిపోతే ఎర్రా, వినపడిందా రా? మగ పురుగుల్ని నేనెప్పుడు ఇలాగే పిలుస్తాను రా. నీలాంటి పొగరబోతు పోట్లకి తరే అన్నా ఒరే అన్నా చాలా అందంగా ఉంటుంది. ఏంట్రో ఈ సోపేస్తున్నావు? ఐ లవ్ యూ చెప్తావా? చచా, నాకు అలవాట్లేదు. నాకంటూ స్టైల్ ఉంటుంది. చా. లైట్స్ బాగున్నాయి, చోటు బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, చాలా రొమాంటిక్ గా ఉంది. సో వాట్? తప్పు చేసేద్దామా? ఇది తప్పు చేసేద్దామా? తప్పేంటి? నువ్వు వయసులో ఉన్నావు, నేను వయసులో ఉన్నాను, ఒక అందమైన వయసులో ఉన్న అమ్మాయి, ఒక అందమైన వయసులో ఉన్న అబ్బాయి కలిసి చేసే తప్పు. అసలు రావడమే నా తప్పు. నువ్వు కూడా తప్పంటున్నావు, నువ్వు తప్పంటున్నావు, నేను తప్పంటున్నాను. తప్పు ప్లస్ తప్పు ఇది కూడా తప్పు. ఏ, ఛీ! ఇది సరే మాట్లాడు, తప్పు చేసేద్దాం. యాక్షన్ యాక్షన్, ఐ వాంట్ యాక్షన్. పోనీ రేపు ట్రై చేద్దామా?